నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యాహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం. సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి. చలో రాజ్ భవన్ కు అనుమతి ఇవ్వండి, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్న రేవంత్. మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్లోని ఓ ఆసుపత్రిలో దారుణం. విరిగిన కాలు కాకుండా మరో కాలుకి శస్త్రచికిత్స. అహ్మదాబాద్ సైన్స్ సిటీలో అలరిస్తున్న రోబో కేవ్. సందర్శకులకు వంటలు వడ్డిస్తున్న రోబోలు. ఒలింపిక్స్ లో ఆడనున్న నోవాక్ జకోవిచ్. విశ్వ క్రీడలపై స్పష్టత ఇచ్చిన సెర్బియా స్టార్. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆటోలో వచ్చిన హస్తం శ్రేణులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు 5 కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. చలో రాజ్ భవన్ పిలుపు నేపథ్యంలో ఉదయం నుంచే రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు ప్రజలకు హక్కు లేదా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన చలో రాజ్ భవన్ లో పాల్గొనే వారిని ముందస్తుగా గృహ నిర్బంధం చేయడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరసన చేస్తామని చెప్పినా నిర్బంధాలు, అరెస్టులు చేపట్టడం సరికాదని సూచించారు. 40 రూపాయల పెట్రోల్ ను 105 రూపాయలకు విక్రయిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు ప్రదర్శనగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారని రేవంత్ హెచ్చరించారు. ఈ 105 రూపాయలలో 33 రూపాయలు నరేంద్ర మోడీ గారు దోసుకుంటే 32 రూపాయలు కేసీఆర్ దోసుకుంటున్నారు. మేమేం అడుగుతున్నాం అంటే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకలు పోతే మీరు 100లో 30 రూపాయలు తగ్గించవచ్చు. కేసీఆర్ గారు అనుకుంటే 70-75 రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మొచ్చు. విమానాలలో ప్రయాణాలు చేసే వాళ్ళకేమో 1 రూపాయి వేటేస్తున్నాడు. బస్సులల్లా, లారీలల్లా, స్కూటర్లల్లా, ఆటోలల్లా, లూనాల మీద తిరిగేటోళ్ళకు 30 రూపాయలు వసూలు చేస్తుండే కేసీఆర్. ఇది పేదల ప్రభుత్వమా, పెద్దోళ్ల ప్రభుత్వమా? సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం తీసుకు. ఈ నిరసన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? ఎందుకు అంటే నిరసనే తెలుపొద్దా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగినప్పుడు ఎన్ని వందల సార్లు చలో రాజ్భవన్ చేసినాం, ఎన్ని ధర్నాలు చేసినాం, ఎన్ని రాస్తా రోకోలు చేసినాం, ఎన్ని వంట వార్పులు చేసినాం. రాజ్భవన్ కి వెళ్తే రాజ్భవన్ మొత్తం కులగొట్టేస్తాం. మేమేమన్నా మేము నిరసన తెలుపదలుచుకున్నాం. ప్రజలందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతాం అంటున్నారు. అధ్యక్షుడిగా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా శాంతి భద్రతలకు విఘాతం కలగదు. కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ మేము నిరసన తెలుపుతాము. మమ్మల్ని ఈ ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు మీరు అనుమతించండి. రాజ్ భవన్ కి కావాలంటే ఖైరతాబాద్ టర్నింగ్ మీద పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం వరకు మమ్మల్ని అనుమతించండి. అక్కడ నుంచి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో మేము 11 మంది పేరు మీద మేము అపాయింట్మెంట్ అడిగినాం. ఆ 11 మందిని గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకెళ్ళండి అంటే మీరు పూర్తిగా పోలీసులను పెట్టి అణిచివేసి ప్రజలు కనీసం ఈ 7 ఏళ్లలో కేసీఆర్, నరేంద్ర మోడీ కలిసి 36 లక్షల కోట్లు పేద ప్రజల సొమ్ము దోసుకున్నారు. ఎక్కడికక్కడ నాయకులను నిర్బంధించారు, కార్యకర్తలు రోడ్ల మీద అరెస్ట్ చేస్తారు. ఇంతకాలం చేస్తాడు కేసీఆర్ ఇట్లా? తప్పకుండా నేను చెప్పినా కదా, మీరు ఇట్లాంటివన్నీ నిర్బంధాలు చేసినా మమ్మల్ని అడ్డుకోలేరు. పోలీసుల చేత మమ్మల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమమే తీసుకుంటాం. ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారో నేను చూస్తా. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ చమురు సంస్థలు రేట్లు పెంచినప్పుడు దానికి అనుగుణంగా రేట్లు పెంచితే బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయి. మనకు 40 రూపాయలకు వచ్చే పెట్రోల్ ధరలను
65 రూపాయలు అదనపు. కరోనా వచ్చి కష్టకాలంలో ఉండి ఉపాధి లేక ఉద్యోగాలు లేక కష్టపడుతుంటే సందట్లో సడేమియలాగా ఈ ప్రభుత్వాలు ఈ రకంగా ఈ బాధుడి మీద మేము నిరసన తెలియజేద్దామని మరి మొన్న కూడా ఎక్కడికక్కడ జిల్లాలలో పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికం. ఇంకా అవసరమైతే ప్రభుత్వం భారం భరించైనా కూడా ప్రజల మీద భారం లేకుండా ఉండాలి. నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటిని మోసుకొచ్చేటువంటి మరి లారీలు కావచ్చు, గూడ్స్ కావచ్చు, ఇవి కూడా. కాబట్టి ప్రతి ఇంటి సమస్య ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా సామాన్యుల పైన భారం పడుతుంది. కాబట్టి దాన్ని నిరసన తెలియజేసి ఇవాళ రాజ్భవన్ ముట్టడిస్తే ఎక్కడికక్కడ అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఈసీఐఎల్లోని శ్రీకర ఆసుపత్రి వైద్యులు విరిగిన కాలుకు కాకుండా మరో కాలుకు ఆపరేషన్ చేశారని బాధితులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఉద్దేమరికి చెందిన సురేష్ కి రోడ్డు ప్రమాదంలో కాలు విరగ్గా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మత్తు నుంచి తేరుకొని గమనించి కుటుంబ సభ్యులకు తెలపగా అసలు విషయం బయటపడింది. వైద్యులను నిలదీయడంతో పొరపాటు జరిగిందని, విరిగిన కాలుకు మళ్లీ ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. బాధితుని కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ అయిపోయింది, తీసుకొచ్చింది. తర్వాత మీ పేషెంట్ వచ్చింది చూడగా అని చెప్పి ఒక ఆమె అడిగింది. సరేలే అని చెప్పి వెళ్ళిన తర్వాత అతను పలకరిస్తే బాగానే ఉంది అన్నాడు. మళ్ళీ ఈ సూత్రం ఎట్లా చేసిరు అని చూసిన కాలు, అది ఎడమ కాలుకి చేసేది కుడి కాలుకి చేసింది. ఏంది ఇట్లా చేసిండ్రు అంటే ఒక నిమిషం ఆగమ్మంటుందని ఎవరు చెప్తలేరు. మళ్ళీ నేను మా వాళ్ళు ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళ వీళ్ళని పిలిపించుకొచ్చే లోపల వాళ్ళు వచ్చేసిండ్రు. లేదమ్మా దీనికి ఆపరేషన్ ఇది ఏం కాదు, దీనికి చేస్తున్నందుకు దీనికి వేసినాము ఏం కాదు అని చెప్తారు వాళ్ళు. లేదు మళ్ళీ ఇది చేసే కాలుకు చేయలేదు కదా నేను అంటే దీనికి చేయలేదమ్మా ఇంకా అంటే మరి ఐసీలోకి ఎందుకు తెచ్చారు చెయ్యండి అని చెప్పి అంటే అప్పుడు ఇక గట్టిగా అంటే సరే అని ఓకే అని మాదే పొరపాటు ఉంది అంటారు. ఇంకా మళ్ళీ ఇట్లా కూడా అంటారు, మీరు ఎప్పుడు తప్పులు చేయరా, మీరు ఎప్పుడు పొరపాటు కాదా, ఎప్పుడు ఇట్లా అని అంటారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా ఉందేకోట్ సమీపంలోని ప్రధాన కాలువకు తెల్లవారుజామున గండిపడింది. నీరు పంట పొలాలకు వెళ్లడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు కోరారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కృష్ణా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అంశంతో పాటు పార్లమెంటులో ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కృష్ణా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అంశంతో పాటు పార్లమెంటులో ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగం కరోనాకు ఎదురొడ్డి నిలిచిందని, సరికొత్త పోకడలతో మరింత విస్తరించుకుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్, కరోనా పరిస్థితుల ప్రభావం స్థిరాస్తి రంగంపై కొంతమేర మాత్రమే ఉందని వెల్లడించారు. దీని నుంచి మరింత తేరుకునేందుకు ఆగస్టు 13 నుంచి 3 రోజుల పాటు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలుదారులకు బహుళ ప్రయోజనాలు చేకూరేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామంటున్న రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో స్థిరాస్తి ఆస్తుల ప్రదర్శన ఏర్పాటు చేయాలని క్రెడై నిర్ణయించింది. దానికి సంబంధించి చెప్పేందుకు మనతో క్రెడై హైదరాబాదు ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి చాలా రోజుల తర్వాత మీరు ఈ రియల్ ఎస్టేట్ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, అసలు ఏంటి అసలు?
ఇప్పుడు ఎలా అంటే మెయిన్గా మనకి పాండమిక్ ఎఫెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ పడింది అని చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ లైక్ హైదరాబాద్ మార్కెట్ చాలా పుంజుకుంది ఈ మధ్యలో కూడా. ఒక ఆల్మోస్ట్గా మేము ప్రాపర్టీ షో లాస్ట్ మార్చ్లో చేస్తున్నాము, ఏది 2020 మార్చ్. సో 1 year నుంచి కూడా ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. ఎప్పుడు కూడా బిల్డర్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోపల ఆల్ ద ప్రాపర్టీస్ డిస్ప్లే చేసి సేల్ చేసుకునే దానికి ఒక మంచి ఆపర్చునిటీ. దెన్ ఈ పాండమిక్ టైం లోపల మేము అనుకున్నాము ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా లాస్ట్ ఏప్రిల్లో యాక్చువల్గా వి ప్లాన్, బట్ పాండమిక్ సెకండ్ వేవ్ రావడంతో వి డిఫర్డ్ ఇట్. నౌ దిస్ ద రైట్ టైం. ఇప్పుడు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మేము మళ్ళీ ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఈ ప్రాపర్టీ షోలో ఎంతమంది బిల్డర్స్ వాళ్ళ యొక్క ఆస్తులను ప్రదర్శన చేసే అవకాశాలు ఉన్నాయి? మీరు దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నారు? ఎప్పుడు కూడా క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షోకి మాకు హైదరాబాద్ మెంబర్స్ అంతా కూడా చెప్పాలంటే 280 మెంబర్స్ ఉన్నారు. బట్ ప్రాపర్టీ షో లోపల అరౌండ్ 100-120 మెంబర్స్ వరకు అనేది ఉంటుంది. బట్ దిస్ టైమ్ ఆల్సో బిగ్గర్ బిల్డర్స్ ఆర్ అరౌండ్ 75 వరకు మెంబర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఈసారి లిమిటెడ్గా ఎందుకు ఉంది అని అంటే స్టాల్ సైజ్ మేము పెంచడంతో నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా చాలా తక్కువ కావడం జరిగింది. సో ఇవన్నిటికి మేము మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోవడం ఎలా అవుతుంది అని అంటే ఎంట్రీ దగ్గర నుంచి కూడా టెంపరేచర్ చెకింగ్ అనుకోండి, శానిటైజేషన్ అనేది చేసుకోవడం, అదే తర్వాత లోపల వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టాల్ దగ్గర శానిటైజేషను, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మోర్ ఆఫ్ లైక్ మేము ఎంట్రీకి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి కూడా అక్కడే ఉండి చేసుకోవడానికంటే కూడా దే విల్ హ్యావ్ ద ఐడియా ఆఫ్ ద ప్రాపర్టీస్ దే హ్యావ్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వీఆర్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్స్ వీ కెన్ సే. మనకు మార్చి చివరి వారం నుంచి ఈ కరోనా అనేది కాస్త ప్రభావం చూపింది. అప్పటి నుంచి చాలా వరకు స్థిరాస్తికి సంబంధించిన నిర్మాణాలు కానీ అవన్నీ కూడా ఆగినాయి చాలా వరకు. వాటికి సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఇతర ఈ మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉన్నది? తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది ఈవెన్ పర్టికులర్లీ హైదరాబాద్ లోపల లాస్ట్ పాండమిక్ లోపల మేము ఇంపాక్ట్ ఉంది అని అనుకున్నాం, కానీ ఇట్స్ బిగ్డ్ అప్ డే లాట్. అక్రాస్ ద కంట్రీ చూసుకున్నా కూడా వీఆర్ ఇన్ ఏ రియల్లీ గుడ్ పొజిషన్. సో ఈ ప్లాట్ఫామ్, ఈ మా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో క్రెడే హైదరాబాద్ నెక్స్ట్ మంత్ ఆర్గనైజ్ చేసేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాం. సార్, మనకు ఈ నిర్మాణ రంగంలో దాదాపు 90% అంతా కూడా వలస కార్మికులు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వరకు ఎంతమంది వచ్చారు, ఇంకా రావాల్సిన ఎంతమంది ఉండి, ఆ ప్రభావం ఈ స్థిరాస్తి రంగం మీద ఎలా ఉంది? ఈ పాయింట్ మీద చెప్పాలనంటే మనకి ఫస్ట్ వేవ్ అప్పుడు చాలా వరకు పీపుల్ హ్యావ్ వెంట్ టు నేటివ్ ప్లేసెస్. మనకి సెకండ్ వేవ్ లోపల వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళడం అనేది జరగలేదండి. ఒకటి గవర్నమెంట్ అప్పుడు మనకి అనుభవం అనేది నేర్పుతుందన్నమాట. ఎవరు వెళ్ళకుండా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని కాపాడుకోవాలనే దాని మీద మా ఇండస్ట్రీ చాలా కాన్సన్ట్రేట్ చేసింది. దాని తగ్గట్టుగానే గవర్నమెంట్ కూడా గేవ్ ద లైక్ ప్రాపర్ సపోర్ట్, ఎనఫ్ సపోర్ట్ అని చెప్పాలా. మాకు సైట్ లోపల ఉండే లేబర్తో పాటు వర్క్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసుకొని వీ కంటిన్యూడ్ విత్ ద వర్క్. సో అక్కడ ఇబ్బంది అనేది ఎక్కడ జరగలేదు. మా దగ్గర నుంచి ఒక 20% వరకు కానీ వెళ్ళడం జరిగింది. ఏది హాలిడేస్ కానీ వచ్చినప్పుడు, తర్వాత మధ్యలో పండుగలు అవన్నీ వచ్చినప్పుడు కొంతమంది లేబర్ వెళ్ళి ఉన్నారు. పాండమిక్ ఎఫెక్ట్ కావడంతో కొంత రాలేకపోయి ఉన్నారు. బట్ వీ కెన్ సే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్ విత్ అస్ అండ్ వర్క్ యాక్టివిటీ అనేది నార్మల్గా వెళ్ళడం జరుగుతుంది. సిమెంటు, కడ్డీలు ఇవన్నీ కూడా దాదాపు నిర్మాణ రంగంలో ఉపయోగించే రా మెటీరియల్ అంతా కూడా బాగా పెరిగింది. అట్లాగే మీకు కార్మికులకు సంబంధించి కూడా లేబర్ ఛార్జెస్ కూడా పెరిగినాయి. ఈ ప్రభావం ఎలా ఉంటుంది? లేబర్ అనేది ఒకటి, లేబర్ మీద కూడా ఇట్ హ్యాస్ మేబీనో కొంత ఇంపాక్ట్ పడుతుంది. వీ హ్యావ్ టు పే మోర్ ఫర్ దెమ్ అనేది ఒకటి జరుగుతుంది. అనుకోకుండా ఎలా అనంటే ఈ పాండమిక్ లోపల మెటీరియల్ రేట్స్ చాలా పెరిగింది. దట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ ఆన్ ద బిల్డర్స్. సో ఇది కొంచెం ఇబ్బందికరైన పరిస్థితే ఉన్నది. బట్ ద ఇండస్ట్రీ నుంచి బిల్డర్స్ అంతా కూడా దే ఆర్ ట్రయింగ్ ఎలా టు కోప్ అప్ విత్ ద సిచ్యుయేషన్. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లోపల ఎలా అనంటే ఈవెన్ రేట్ ప్రైస్ ఇంకా పెరగాల్సిన పరిస్థితి. బట్ మనం వీలైనంతలో బిల్డర్స్ పాత రేట్ మీదనే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద పీపుల్ టు బై ఏ ప్రాపర్టీ అందుకోసం అనేది. బట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ ఆన్ ద బిల్డర్స్. ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఇంకా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. కెమెరామెన్ రమేష్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. On the water issue which is going on, you had earlier stated that center is not doing anything and they should resolve this issue which is going on since so many years. So what's your stand on that?
I do not think that BJP or the Congress is playing their part in this state of Telangana. The BJP leader says he has evidence against the Chief Minister but doesn't do anything about it. If indeed he has a deal, and if indeed he has no nexus with the Chief Minister, why doesn't he put them out? What is his problem? Definitely they are working hand in glove. And the Congress party is completely sold out to the TRS party. Practically there is no opposition here. Without our party, before our party, there is no opposition, there was no opposition in Telangana. KCR was a dictator and there was no one to question him. Our party came up with the idea of standing against the government. We are the only opposition in Telangana. I am very sure that we will gather all those people together who are not happy with the KCR What would government. be your strategy? What would be your strategy for coming forward then? Our strategy will be to fight for the problems of the people. Our strategy is to tell them that we are for them. Our strategy is to stand by them, and given a chance, we are going to work for their good. And what about the water issue? KCR has been the Chief Minister since 7 years and has done nothing to resolve the issues of water. At any given point of time, like he says he is friends with the Chief Minister of Andhra, they could have sat down, they could have resolved their issues any time they wanted. What is the need of him to raise this water issue right now? Why do you think he is doing it? It's political. It's clearly political. I'm sure there are water boards. I'm sure they will do their job. I'm sure that we will come to a solution. As for us, if a solution is not arrived, if Telangana stands hurt, then we are going to stand up for the people and fight for the rights of the people of Telangana. Exactly, that is our stand. We will stand for the people, for the rights of the people of Telangana. హలో ఒక్క నిమిషం, మీ క్వశ్చనే రాంగ్. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి. ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ. 2004 కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే. ఇవ్వకపోయారు, దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, ప్రజలకు భరోసా కల్పిస్తే, ఆయన విశ్వసనీయత చూసి, ఆయన ముఖం చూసి ఒక్కసారి కాదు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. తన భుజాన భారాన్నంతా వేసుకొని 2 సార్లు అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది. పొడవలేదా? వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా వీళ్ళు వారసులని చెప్పుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి. And myself Shravani from TV9 ma'am. 2019 ఎలక్షన్స్ టైంలో అంటే చాలామంది కార్యకర్తలు అవ్వచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ ఒక టాక్ ఏంటంటే కడప ఎంపీ టికెట్ మీకు ఇచ్చుంటే ఇక్కడ పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిల చేసేవారు కాదేమో, ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, మొన్న వైఎస్ఆర్ గారికి పోటీలు పడి మరి పాలాభిషేకాలు పూలదండలతో నివాళులు అర్పించటాలు ఇవన్నీ మీరు చూశారు. అండ్ ఆల్మోస్ట్ 4 పార్టీలు ఆయన ఓన్ చేసుకొని మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్తూ ఉన్న పరిస్థితులు, వీటి మీద మీ కామెంట్. మళ్ళీ చెప్తున్నాను శ్రావణి, ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు.
ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం తెలంగాణ ప్రజల బాగోగులు. తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. 7 ఏళ్లగా కేసీఆర్ గారి పాలన చూశాము. 7 ఏళ్లగా కేసీఆర్ గారు సాధించింది ఏమీ లేదు. 7 ఏళ్లలో నిరుద్యోగం రేటు 4 ఇంతలు పెరిగింది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మన రాష్ట్రము అత్యధిక స్థానంలో ఉంది. ఆత్మహత్యల్లో కూడా అంతే, రైతుల ఆత్మహత్యల్లో కూడా అంతే. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారండి? ఒక్కడికన్నా ఒక ఇల్లు కట్టారా? లేకపోతే ఒక్కడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఎవరి జోబులోకి వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ? కేసీఆర్ గారు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. కేసీఆర్ గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యాడు. కేసీఆర్ గారు అన్యాయం చేశాడు కనుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారే 54 లక్షల మంది ఉంటే చేసుకునే వారు నిరుద్యోగులు ఇంకెంతమంది ఉన్నారు? కేసీఆర్ గారి బాత్రూములలో బుల్లెట్ ప్రూఫ్ అంట. అంటే ఆయన ప్రాణాలకు విలువ ఉంది, నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి చిన్న పిల్లలు. కేసీఆర్ది గుండెనా బండనా? ఇక్కడ అవసరం ఉంది కనుక పార్టీ పెట్టాం. ఇక్కడ ప్రజలకు పోరాడాల్సిన శక్తి కావాల్సి ఉంది కనుక పార్టీ పెట్టాం. నాకేదో పదవి రాలేదనో, నాకేదో అసంతృప్తి ఉందనో ఇక్కడ పార్టీ పెట్టడం దిస్ ఈజ్ నాట్ ట్రూ, నాట్ ట్రూ, నాట్ ట్రూ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక పార్టీ అంటే ప్రజలు, ఒక పార్టీ అంటే కార్యకర్తలు, ఒక పార్టీ అంటే నాయకులు, ఒక పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక పార్టీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్. అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఏర్పాటైన రోబో కెఫే సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడ రోబోలే వంట చేయడంతో పాటు సర్వ్ చేస్తున్నాయి. రోబో చెఫ్లు వివిధ రకాల వంటకాలను తయారు చేయగలవు. మనమిచ్చిన ఆర్డర్ ప్రకారం రోబో వెయిటర్లు పలహారాలు అందిస్తాయి. మన దైనందిన జీవితం ఎంత వేగంగా మారిపోయిందో చెప్పడానికి ఈ రోబో కెఫే ఓ ఉదాహరణగా నిల్వనుంది. అహ్మదాబాద్ సైన్స్ సెంటర్ బోలెడు వింతలను, ఆశ్చర్యాలను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి సైన్స్ సెంటర్ గా ఎదిగేందుకు దూసుకుపోతున్న ఈ సెంటర్ సరికొత్త హంగులతో సందర్శకులను ఆశ్చర్యపరచనుంది. ఈ సైన్స్ సెంటర్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. సైన్స్ సెంటర్ లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం రోబో కెఫే. ఇక్కడ రోబోలే వంట చేయడంతో పాటు సర్వ్ చేస్తాయి. ఈ రోబో చెఫ్లు వివిధ రకాల వంటకాలను తయారు చేయగలవు. మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోబో వెయిటర్లు పలహారాలు అందిస్తాయి. మన దైనందిన జీవితం ఎంత వేగవంతంగా మారిపోయిందో చెప్పడానికి ఈ రోబో కెఫే ఒక ఉదాహరణగా నిలువనుంది. వడోదరకు చెందిన క్యూబ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ రోబోటిక్స్ గ్యాలరీని నిర్మించింది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ సంస్థ ఈ గ్యాలరీని నిర్వహించనుంది. దీని నిర్మాణం, నిర్వహణ కలిపి 127 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 3 అంతస్తులతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ట్రాక్ ఉండటం ఈ గ్యాలరీ ప్రత్యేకత. గ్రౌండ్ ఫ్లోర్ లో రోబోలు తయారు చేసిన ఆహార పదార్థాలు లభిస్తాయి. అలాగే ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఇక ట్రాన్స్ఫార్మర్, వాలీ పిక్చర్స్ లలోని రోబోలు, హ్యూమనాయిడ్ రోబో అయిన అసిమో, అలాగే కొన్ని పాప్ కల్చర్ రోబోలు ఇక్కడ దర్శనమిస్తాయి. నల్గొండ జిల్లాలో ఈనాడు ఈటీవీ కథనం స్పందనతో కళ్యాణలక్ష్మి నగదు బాధితురాలికి చేరింది. ఆర్డీఓ, ఎల్డీఎం చొరవతో ఆమెకు న్యాయం జరిగింది. మునుగోడుకు చెందిన బొడ్డు కమలమ్మ కళ్యాణలక్ష్మి చెక్కును ఏపీ జీవీబీలో డిపాజిట్ చేయగా మహిళా సంఘం అప్పు సాకుతో ఆమె ఖాతాను హోల్డులో ఉంచారు. అదే విషయంపై ఈనాడు ఈటీవీలో కథనం ప్రచురితమైంది. అప్రమత్తమైన ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఆ నగదును బాధితురాలికి ఇచ్చేలా చూడాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చొరవతో బ్యాంకులోని నగదును కమలమ్మ తీసుకుంది.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ మరోసారి తన వేణుగానంతో అలరించాడు. అతడికి తోడుగా పృథ్వీ షా తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి కిషోర్ కుమార్ ఆలపించిన షామ్ మస్తానీ గీతాన్ని వినిపించారు. గబ్బర్ పిల్లన గ్రోవితో రాగాలు పలికించగా షా పాట పాడటం గమనార్హం. మాస్ సూపర్ సింగర్ పృథ్వీ షాతో కలిసి గురువారం బాణీలు అనే పేరిట ఈ వీడియోను శిఖర్ ధావన్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. శిఖర్ ధావన్ పృథ్వీ షాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనింగ్ చేస్తారు. శ్రీలంకతో జరిగే వన్డే T20 సిరీస్లోనూ శుభారంభాలు అందించేందుకు ఈ ద్వయం సిద్దమవుతోంది. ఈ నెల 18 నుంచి శ్రీలంక సిరీస్ ఆరంభం కానుంది. రెండు జట్లు 3 వన్డేలు 3 T20లో తలపడతాయి.